Thank you so much, and it takes really a lot of patience. A lot of effort also. Yes. In fact, the reason I think we picked the duets enduku ante, this is how DGIT is done. మన మామూలుగా when we meet every 2 months or every 6 weeks, ఇట్లా duets పాడుకుంటాం అన్నమాట. Every 2 months నువ్వు అప్పుడెప్పుడు వస్తావు ఈద్ కా చాలా టైం. వస్తున్నాం. So on that note, we are ready for skit 2 and only మాకు 2 programs ఉన్నాయండి. But also very importantly ఇక్కడ మనకి ఇందాక మాట్లాడుకున్నట్టు మనకి మన స్పెషల్ గెస్ట్ కానీ పోషక్ దాతలు కానీ యాక్చువల్లీ ఆర్గనైజేషన్స్ ఒకడు వచ్చి ఉన్నారు. So we want to quickly recognize all of you on stage. So ఈ skit తర్వాత we will come back to that. So presenting ఓపెన్ లంగ్ ఓపెన్ హార్ట్ విన్నాం కానీ ఓపెన్ లంగ్ కొంచెం చెప్పాను కదా చేస్తామండి. సో ఈయన అవతార పురుషుడు అండి. అసలు ఎన్ని అవతారాలు ఎత్తుతాడో ఈ పాటికి మీకే తెలుసు. నెక్స్ట్ చూస్తే కన్ఫర్మ్ అవుతుంది. ఒక సెలబ్రిటీ ఇంటర్వ్యూ. డోంట్ గో ఎనీవేస్. ఓపెన్ లంగ్ విత్ జిప్పీ లహరి. ఎంజాయ్. అందరికీ నమస్కారం. నా పేరు పిఎం. ఈరోజు మీ ముందరికి ఓపెన్ లంగ్ విత్ పిఎంతో వస్తున్నా. సో సిమిలర్ టు ఓపెన్ హార్ట్. ఆయన పేరు చెప్తే సంగీతానికి కూడా అపశృతి పలుకుతుంది. సాటి సింగర్ శవాలెక్కిపోతారు. శివాలెక్కిపోతారు. వినేవాళ్ళు వెర్రెక్కిపోతారు. ఎస్, మీరు అనుకునే ప్రముఖ సంగీత విద్వాంసకులు మళ్ళీ క్షమించాలి ఒక్కసారి, తెలుగు కొంచెం ప్రాబ్లం. విద్వాంసులు, కళా కీచకులు, నాటక నారదులు సర్ జిప్పీ లహరి గారు ఈరోజు మన ముందరికి ఆహ్వానిస్తున్నందుకు నాకు ఎంతగానో గర్వంగా ఉంది. రాజేశ బాబు, వెల్కమ్ అండి. సో వెల్కమ్ టు ఓపెన్ లంగ్. మీ వెల్కమ్ ఎంట్రీ తోటే నమస్కారం పెట్టి సెకండ్ లేక నమస్కారం పెట్టి ఎనీవే నమస్కారం జిప్పి గారు. హౌ ఆర్ యూ? యాక్చువల్లీ ఐఎమ్ ఓకే డే టైమ్ అండి. బట్ నైట్ టైమ్ ఇస్ ఐ హ్యావ్ దట్ ఈస్ లేటర్ ఓన్లీ అండి. బట్ ఇన్ బిట్వీన్ ఐ హ్యావ్ అదర్. జిప్పి గారు మీరు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నట్టు తెలుగులో మాట్లాడన్నారు కదా, మీ ఉద్దేశం అర్థమైంది. సారీ, మళ్ళీ సారీ. ఎందుకండి మీరు తెలుగులోనే మాట్లాడండి. నాకు తెలుగు అయితే యాక్చువల్లీ నేను రిచ్ రాక్స్లో ఉంటానండి. అక్కడ అంతా కూడా అందరూ కూడానండి ఇలాగే ఇంగ్లీష్ మాట్లాడతారండి. యాక్చువల్లీ స్పీక్ ఐ పిక్డ్ అప్ ఓన్లీ ఫ్రమ్ దేమ్ ఓన్లీ అండి ఇంగ్లీష్. బట్ థ్యాంక్స్ లాట్ అండి, తెలుగు అన్నారు కదా. యాక్చువల్లీ ఏంటంటే అండి పగలంతా బాగానే ఉంటానండి. నైట్ 8, 9 అయిన తర్వాత మొత్తగా ఉంటుందండి. అయ్యో మరి నేను క్యాజువల్గా అడిగానండి హౌ ఆర్ యూ అని. ఓ, క్యాజువల్గా అడిగారా? సరే, మీ పేరు జిప్పి ఏంటండి? అది ఏంటి తెలియదు కానీ అండి, నేను ఎప్పుడు పాట పాడినా అందరికి అయితే అనేవాళ్ళండి. దాంతో జిప్పిలహరి పేరు వచ్చేసింది. కానీ పెద్దగా ఏం లేదు. కానీ కాకపోతే ఒకటిందండి, ఈ పేరు వచ్చినది ఏదో బాగుంది బబ్బిలహర్ లాగా అని నేను ఏం చేశానంటే ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆ పేరు మీద ఆల్బమ్ కూడా రిలీజ్ చేశాను. తర్వాత వెళ్ళలేదా? లేదు. అవునా? ఆల్బమా? అవునండి. ఎక్కడ రిలీజ్ చేశారు? ఎక్కడైతే మా ఇంట్లో అండి. అది కాదండి, ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారని అడుగుతున్నారు. అరే ఇల్లు ఉందండి మాకు, ప్లాట్ఫామ్ అవసరం ఏముంది. సర్లేండి, ఏదో ఒకటి అదన్నమాట అసలు రహస్యం. అద్భుతం. సరే, ఇక ముందుకు వస్తే అయ్యో మళ్ళీ మాట వరుస కన్నానండి, అది కాదు. ఇంటర్వ్యూలో ముందరికి వస్తే అని అంటున్నాను. అసలు ఇంత టాలెంట్ ఎలా అండి మీకు? హౌ? ఐ డోంట్ నో అండి, అలా పుట్టించానండి. మొత్తం కాలిపోతుంటే అండి తట్టుకోలేక ఇట్లా జిప్పిలాగా మారిపోయానండి. అవునా? ఓకే, పోనీ మనము మీ శృతి, లయ, పల్లవి ఇలా అన్నీ కలిస్తేనే సంగీతం అంటారు కదా.
మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక 2 ముక్కల్లో చెప్పండి. ఇప్పుడు శృతి ఇందాక వస్తానందండి, ఇప్పుడు ఎందుకో రాలేదు ఈరోజు. లయ కాలిఫోర్నియాలో ఉంది, పల్లవి ఇండియాలోనే ఉంది. ఈసారి మీరు ముందుగా చెప్తే మాత్రం నేను షో తీసుకొస్తాను. ఎవరైనా పిలిచింది? ఓకే అండి, మన ఓపెన్ లంగ్ విత్ పరిమళతో మనం టీఎంతో వద్దాం. మళ్ళీ ఇంత సంగీతంలో ఇంత అత్యున్నత నత్తగారి బాబు అది అత్యున్నత అనాలి. అదే అదే ఇంత స్థాయికి ఎలా చేరగలిగారని నా క్వశ్చన్. అది బాబు ఉంటుందండి బాబు. మొదట్లో అంటే మా పూసుకోవడం కూడా చేతేది కదండి. ఎలా పడితే అలా బట్టి ఊపించేవాళ్ళండి. దాంతో జనాలు రక్తాలు వచ్చి కొట్టేసేవాళ్ళండి. తర్వాత కష్టపడితే పైకి రాదు కదండి, అట్లా అలవాటైందండి. అంత భరించారనమాట మీరు, అంటే తన్నించుకున్నారా? అదే లేదండి, ఇప్పుడు మొదట్లో అంటే కష్టంగా ఉండేది, తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయింది, నాకు అలవాటు అయిపోయింది. ఇక అలాగా ఏదో ఆ స్టేజ్ ఈ స్టేజ్ ఎక్కి ఈ స్టేజ్కి వచ్చానండి. చాలా బాగుంది. మరి అలాగే ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జిప్పి అని కూడా అంటుంటారు కదా, మరి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వాయిస్తారా? ఇవే దానికి 2 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే నేను మెయిన్ సింగర్ అయినా కూడా, నాది కూడా చెప్పలేమండి, నేను మెయిన్ సింగర్ అయినా కూడా ఎప్పుడు వెనకాల కూర్చోబెట్టేవాళ్ళండి. దాంతో ఏంటో తెలిసింది కానీ బ్యాక్గ్రౌండ్ సింగర్, బ్యాక్గ్రౌండ్ జిప్పి అని చెప్పి పేరు వచ్చేసింది అనమాట. ఆ తర్వాత మొదట్లో ఎక్కువ బ్యాక్ నుంచి కొట్టేవాళ్ళు, అది కూడా అలా వచ్చింది. అంతేగాని నేను పెద్దగా బ్యాక్గ్రౌండ్లో పీకింది ఏం లేదు. మీకు వచ్చిన అవార్డ్స్ అవి చాలా ఉండి ఉంటాయి కదా, వాటి గురించి మా ప్రేక్షకులకి ఏమైనా షేర్ చేస్తారా? అయ్యో లేకేమండి, అప్పుడు షికాగోలో ఒకసారి బర్త్డే పార్టీలో పాడానండి. పాడితే అండి వాళ్ళు అక్కడికక్కడే సంగీత శిరోభారం అని బిరుదించి నాకు అద్భుతంగా సత్కరించారండి. ఆ తర్వాత కాలిఫోర్నియాలో అనుకుంటాండి ఎక్కడో రెస్టారెంట్కి పోతే మైక్ కనిపించింది, ఆగలేక పాడేశాను. అప్పటికప్పుడే వాళ్ళు చపాతీ చేతిలో పెట్టి పాటల పుల్క అని పేరించి పిలిపించి అక్కడ అద్భుతంగా సత్కారం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే నేను కొనుక్కున్నవి షాల్స్, ఈ బొకేలు లేకపోతే ఇట్లాంటివి కడియాలు ఇట్లాంటివి కాకుండా జనాలు ఇచ్చినవి కూడా 2-3 ఉన్నాయండి. అవునా, అయితే బాగుందండి. మరి మీరు కాంపిటీషన్స్ అవి ఏమైనా పార్టిసిపేట్ చేశారా? దానికేమండి, ఇప్పుడు అమెరికాలో పాడుతా పుల్లగా పెట్టారండి ఈ ప్రోగ్రామ్, దాంట్లో పాడానండి. పాడితే ఏమైందంటే మొదట్లో ఇప్పుడు ఎక్కడ నన్ను పీకేస్తే ఫ్యాన్స్ అంతా ఇదవుతారని చెప్పి నేనే తప్పేసుకున్నానండి. ఫస్ట్ రౌండ్లోనే పోయిందా? మీరు ఏదన్నా అనుకోవచ్చు దాన్ని. ఫస్ట్ రౌండ్లో అయిపోయింది, వచ్చేసా. ఇండియాలో ఐకియా సూపర్ సింగర్ అని పెట్టారండి. ఐడియా అండి, ఐకియా కాదు. ఐడియానా? నాకు పెద్దగా ఐడియా లేదండి, కానీ అది పెట్టారు. దాంట్లో అంటే నేను పాట పాడిన తర్వాత అది ఎప్పుడు తెలియదండి, ఫస్ట్ రౌండ్లోనే వాళ్ళు సూపర్ హ్యాన్ పంపించేశారు. మా ఫ్రెండ్స్ అన్నారు, అదే ఎలాగో సింగర్ కదరా, వాళ్ళు సూపర్ అన్నారు కదా, నువ్వు సూపర్ సింగర్ అని అప్పటి నుంచి సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి సూపర్ సింగర్ అయిపోయానండి. అవును, మీరు సూపర్ సింగర్స్ అంటుంటే గుర్తొచ్చింది, మీరు జడ్జిగా ఏమైనా ప్రోగ్రామ్స్లో వ్యవహరించారా? జడ్జి అంటే ఇప్పుడు పిలిచారండి, కానీ ఇండియా కదా ఎక్కడ పోతాం పిలిచారని వెళ్ళలేదు పెద్దగా. కానీ కాదు ఉంటుందండి, ఇట్లా పాటలు పాడుతుంటారు. ఇందాక పాడారు వీళ్ళంతా. ఈ పాడినప్పుడు నేను మా ఫ్రెండ్ ఉన్నాడండి నాగి, ఇక్కడే ఉంటాడు, ఎక్కడో వెనకాల ఉంచుంటామండి. అక్కడ నుంచి జడ్జింగ్ చేస్తూ ఉంటామండి వీళ్ళని. అరే ఈ పాడు చెడతో పేసాడా, శృతి అక్కడ పోయిందా, శృతి ఇక్కడ పోయిందా అని వెనక నుంచి చేస్తామండి. దాంట్లో ఏం తృప్తి అండి బాబు. ఎలా నాగి మీరు భలేవారండి, ఊపిరి పీల్చుకొని కూడా మళ్ళీ చెప్తున్నారు. మరి మీరు సినిమాలో, ప్రైవేట్ ఆల్బమ్స్లో దేంట్లో కూడా పాడలేదు కదా, మరి ఇంత ఫేమస్ ఎలా అయ్యారు? దాంట్లో ఉందండి, సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఆ పాండమిక్ టైంలో స్కూల్ వచ్చింది, తర్వాత అది ఇన్స్టాగ్రామ్ ఎలాగో ఉంది. సో మొదట్లో కొద్దిగా కష్టంగా ఉండేదండి. ఆ పాటలు పాడుకొని నేనే ఒక 100-200 అకౌంట్ ఓపెన్ చేసుకుని నా పాటలు నేనే లైవ్లో పెట్టుకుని నేనే షేర్ చేసుకుని కష్టపడ్డాను. ఆ తర్వాత రిచ్ రాక్స్లో దొరికారండి మా వాళ్ళు.
వాళ్ళు ఏం చేశారంటే పాట పాడకపోతే ఇంటికి వచ్చి పాడతాను రా అని ఒక స్కీమ్ పెట్టా. దాంతో బాబు పాట పెట్టడం ఆలస్యం, లైఫ్లు షేర్లు ఓరెత్తిచ్చేసారు అనుకోండి. ఇది అలాగే ఏదో హ్యాపీస్ లైఫ్. మీ ఇంట్లో ఏమన్నా ప్రోగ్రామ్ ఉంటే పిలవండి. అయ్యో బాబోయ్, మా ఇంట్లో ఫంక్షన్సే లేవు, మనం ఫంక్షన్సే చేయము, అసలు నాకు ఇల్లే లేదు. అందరి క్లాస్ ఉంటే ఎలా అండి, పిలవాలి కదా ఒకళ్ళు. మరి మీరు ఇంత టాలెంట్ పెట్టుకొని అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అమెరికాలోనే ఎందుకు ఉండిపోయారు? అయ్యి బాబోయ్, ట్రై చేశానండి బాబు. ఇండియా పోయి పాడాను. నేను శంకర్ అనుకుని పాడితే వాళ్ళు బెగ్గర అనుకుని సెల్ వేసారు. ఆ తర్వాత ఎవరు చెప్పాడు, ఇక్కడికి వచ్చి మాత్రం పాటలు పాడుకురా, అక్కడే పాడుకో అని చెప్పారు. మేము మా రిచ్ రాక్స్, మా డల్లాస్ జనాలు ఉన్నారు. డల్లాస్ కాదండి, డాలస్. ఏమో మీ దాంట్లో కూడా అట్టగా వచ్చారు చూసుకోండి, డల్లాస్ అని. ఆ పైన కట్ అయిపోయినట్టున్నది. సరే, చివరిగా మీరు అప్కమింగ్ సింగర్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తారా? దాంట్లో ఏమన్నా పెట్టానండి, అది సిపీస్ మ్యాడ్ అని. పర్ఫెక్ట్గా ఉంది. అది పెట్టాను. దాంట్లో ఏంటంటే ఈ ఫండ్ అది మెంటల్సే కాకుండా, అదే మెంటల్సే కాకుండా అది ఇది అడ్వాన్స్ కూడా చేస్తానండి. ఓ ఫండమెంటల్సా, ఇంకా నేను మెంటల్స్ అన్నారేమో అనుకున్నాను. అది విన్న తర్వాత అండి. చాలా సంతోషం అండి, మీరు ఇలా ఈరోజు మా ఓపెన్ లంగ్కి వచ్చి ఊపిరాడకుండా మా అందరికీ కూడా ఎన్నో విషయాలు చెప్పినందుకు, షేర్ చేసుకున్నందుకు. అరే ఒక బొకే అయ్యి బాబోయ్, అయ్యి ఎందుకని బోకే పోక నేను వస్తానండి బాబు. ఒక పాట పాడతారు మరి? ఎందుకంటే ఇప్పటిదాకా బాగారుగా సాగుదలకి అందులో ఎట్టున్నారు వాడిపోయి. సరే వస్తాను, నమస్కారం. వస్తాను బాబు. ఆ మైక్ కొట్టండి.